మన దేశంలో ప్రతి ఒక్కళ్ళు ఎక్కువగా వాడేది టమాటాలు. ప్రతి కూరలో కూడా ఎక్కువగా మనం టమాటా కాయలని ఉపయోగిస్తాము. ఈ టమాటా కాయల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అలాగే మరికొన్ని చెడు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వాటి గురించి ఈరోజు మొత్తం తెలుసుకుందాము. ఈ టమాటా కాయల వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆరోగ్యానికి ఇవి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుస్తాయి. ఇందులో విటమిన్ సి అధికంగా ఉండి ఇది చర్మాన్ని కాంతివంతంగా అందంగా తయారు చేస్తుంది. ఇది చర్మానికి అనేక రకాలుగా ఫేస్ ప్యాక్లుగా కూడా ఉపయోగించుకోవచ్చు. పంచదార గిన్నెలోని సగం కోసిన టమాటా చెక్కను ముంచి దాన్ని మొహానికి స్క్రబ్లా రుద్దితే మొహం కాంతివంతంగా మృదువుగా అందంగా తయారవుతుంది. వరిపిండిలో కొంచెం టమాటా గుజ్జు కలిపి దాన్ని మొహాన్ని ఫేస్ ప్యాక్గా వాడితే మొహం ఎంతో అందంగా తయారవుతుంది. కొంచెం తేనెలో టమాటాగా గుజ్జు రసం కలిపి మొహానికి రాస్తే మొటిమలు తగ్గుతాయి. కొంచెం శనగపిండిలో టమాటా గుజ్జు కలిపి మొహానికి రాసిన మొహం ఎంతో అందంగా కాంతివంతంగా ఉంటుంది. ఇందులో విటమిన్ ఏ కారణంగా మన కంటి ఆరోగ్యానికి ఎంతో మంచి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ఇందులో లైకోపిన్ సమృద్ధిగా ఉండి సూర్యకిరణాల వల్ల వచ్చే చర్మాన్ని అలసటను చర్మాన నలతను కూడా ఇది తగ్గిస్తుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేసి గుండె నరాలకు వెళ్ళే రక్తంలో ఏదైనా అడ్డుకుంటే దాన్ని క్లీన్ చేసి రక్తాన్ని శుభ్రపరిచి రక్తం ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనివల్ల గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గుండెకు మంచి సంరక్షణను ఇస్తుంది. చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది సహజ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉండి వాపులు కీళ్ళ నొప్పులు కూడా తగ్గిస్తుంది. ఈ టమాటా కాయల్లో క్యాన్సర్ తగ్గించే గుణాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇందులో ఉండే లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ కణాల ఎదుగుదలను అడ్డుకుంటుంది. తద్వారా గుండె జబ్బులు కూడా నివారిస్తుంది. కంటి ఆరోగ్యానికి కూడా ఇందులో ఉండే విటమిన్ ఎంతగానో పనిచేస్తుంది. ఏ విటమిన్ వల్ల కంటి సమస్యలు దూరం అవుతాయి. లైకోపిన్, పొటాషియం, ఫైబర్ ఇవన్నీ గుండె సంరక్షణను తగ్గిస్తాయి. కాకపోతే టమాటాలు ఎక్కువగా వాడడం వల్ల చెడు ప్రయోజనాలు కూడా ఉన్నాయని పెద్దలు చెబుతూ ఉంటారు. పెద్ద వయసులో ఉన్నవారు కానీ కీళ్ళ నొప్పులు ఉన్నవారు కానీ టమాటాకాయలు తగ్గించడమే మంచిది. వారికి మరింత నొప్పులు ఎక్కువయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారు తగ్గించడమే మంచిది. అలాగే థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళు కూడా ఈ టమాటాను వేసుకోకపోవడమే మంచిది. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి టమాటా మంచిది కాదు. ఇంకా కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు కూడా టమాటా తినకూడదని చెప్తారు. కాకపోతే పచ్చివి, ద్వారవి లాంటివి ఎక్కువగా వాడడం వల్ల దీనికి సమస్య కలగవచ్చు. కానీ ఎప్పుడో వారానికి 10 రోజులకు ఒకసారి బాగా పండిన టమాటాకాయలు ఎప్పుడైనా వేసుకుంటే ఏమీ కాదు. ఏది ఏమైనా కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్ళు టమాటాకాయలు తినడం విషయంలో చాలా జాగ్రత్త పడితే మంచిది. ఈ పెద్ద వయసులో వారు, కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్ళు, థైరాయిడ్ వాళ్ళు వీళ్ళ ముగ్గురు టమాటాకాయలకి దూరంగా ఉండడమే మంచిది. మిగిలిన వారు మాత్రం టమాటా జ్యూస్ చేసుకున్నా తాగినా వారికి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ టమాటాలో ఉండే పదార్థాలు కొవ్వును తగ్గించడంలోనే కాదు, జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి మన గట్ వ్యవస్థను క్రమబద్ధీకరించి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు ఈ టమాటాకాయలు రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టుకోకుండా చేస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి ఎంతో మంచి ప్రయోజనాన్ని ఇస్తాయి. ఈ టమాటాల్లో ఈ కేలు అధికంగా ఉండి టమాటాలో ఎముకలకు బాగా బలాన్ని ఇస్తాయి. ఎముకలు గుల్లబారకుండా, ఎముకలు మెత్తబడకుండా ఉండడానికి ఈ టమాటాకాయలు ఎముకలు దృఢంగా ఉండడానికి ఎంతగానో ఈ టమాటాలు మనకి చాలా సహాయం చేస్తాయి. ఇవన్నీ కేవలం ఆరోగ్య అవగాహనకు మాత్రమే. మీరు రోజు వాడే మందులకు ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదు. కాబట్టి దయచేసి దీన్ని అర్థం చేసుకోగలరు. ఈ టమాటాకాయల వల్ల ఎంతో ఉపయోగాలు ఉండడం వల్ల ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు మన ఉనికిని గణనీయంగా పెంచుతుంది. ఇందులో బీపీ, షుగర్, క్యాన్సర్ కూడా తగ్గించే గుణాలు ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి టమాటాకాయలు చూసుకుని ఎక్కువగా వాడడం మంచిది. అలాగని విపరీతంగా వాడడం కూడా మంచిది కాదు. ఇంతవరకు ఈ ఛానల్ చూస్తున్నందుకు ధన్యవాదాలు. ఈ ఛానల్లో ఏమైనా తప్పులుంటే మీరు దీంట్లో కామెంట్ చేయవచ్చు. ఇంతవరకు ఛానల్ చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thanks for watching.